హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. ఇప్పటి వరకు నా వాయిసే విన్నారు కదా. అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో కనిపిస్తూ ఉంటాను కదా. కానీ ఇప్పటి నుంచి మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని నాలెడ్జ్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా కొత్త ఛానల్ ఓపెన్ చేశానండి. మొత్తం నాకు తెలిసిన ఆర్ట్స్ అన్నీ ఆ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఆర్ట్స్ అని ఎట్లా నేర్చుకున్నాను, ఏంటా విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నా పేరైతే తేజశ్రీ. నేను పుట్టింది వైజాగ్లో అండి. నేను బీటెక్ చేశాను. అలాగే ఇంట్లో హౌస్ వైఫ్ కింద ఉంటూ బోర్డ్గా ఫీల్ అవుతూ కొన్ని ఆర్ట్స్ని నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే టైలరింగ్ నేర్చుకున్నానండి. చిన్నప్పుడే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా అమ్మ టైలరింగ్ నేర్చుకుంది. అక్కడ అబ్బినట్టుంది ఆర్ట్. నాకైతే టైలరింగ్ చాలా ఇష్టం. చాలా రకాలుగా కుడతాను. నేర్చుకుని కొన్ని రోజులైనా దాన్ని ఇష్టంగా నేర్చుకున్నాను. అలాగే టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడే ఫెవిక్రిల్ కంపెనీ వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేశారు మా టైలరింగ్ నేర్చుకున్న దగ్గర. అక్కడ నేను ఆ వర్క్షాప్స్ కూడా జాయిన్ అయ్యాను. అక్కడ నాకు పెయింటింగ్ మీద గ్లాస్ మీద పెయింటింగ్ వేస్తారు కదండి, అది ఇంట్రెస్ట్ కలిగింది. అలాగా నేర్చుకున్నాను. తర్వాత కొన్ని రోజులు పోయినాక వదిలేసాను. వదిలేస్తుంటే ఒక సర్టన్ డేకి నాకు ఏంటి ఇలా వదిలేస్తే అవ్వదు. అప్పుడు నేను నేర్చుకున్నప్పుడే ఒక అమ్మాయికి అయితే నేను నేర్పించాను. అమ్మాయి అంది, చాలా బాగా నేర్పిస్తున్నావు, నువ్వు బాగా మంచి టీచర్ అవుతావు అన్నప్పుడు నాకు లైట్గా తీసుకున్నాను. కానీ నాకెందుకో చాలా ఇంట్రెస్ట్ అండి నేర్పించడం అందరికీ. కొన్ని రోజులు అలా వదిలేసాను. ఆ తర్వాత మా వారు వర్క్ తణుకుకి వచ్చేసాను, నరసాపురంకి వచ్చేసాను. తర్వాత తణుకుకి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఆన్లైన్లో కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను. డూడిల్ ఆర్ట్ అని, కేలా మ్యూరల్ పెయింటింగ్ అని, అలాగే టైలరింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చాలామందులు అనుకుంటారు, అబ్బా ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటాం, డబ్బులు చాలా, మరి నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటున్నందుకు వాళ్ళకి ఫీజు పే చేయాలి, ఆ వస్తువులకి కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాంటివి ఏం ఇబ్బంది పడకండి, నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను. అలాగే నాకు నేర్పించడానికి మీరు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అది నాకు ఇవ్వక్కర్లేదు. మీరు ఆ వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగించుకున్న డబ్బులు. నేను ఆర్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఫేస్ చేసింది అయితే ఇదే అండి. ఆర్ట్ కంటే డబ్బులు నేర్చేసుకుంటాం, ఫీజు కట్టేసాను. సో నాకు డబ్బులున్నా వెళ్ళి కొనుక్కోవడానికి ఒకసారి అయ్యేది కాదు. వెళ్దాం అన్నప్పుడు అది కాస్ట్ ఎక్కువయ్యి కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక ఆర్ట్ నేర్చుకున్నామంటే ఆర్ట్ నేర్చుకోవడానికి కూడా చాలా అవుతుందండి. నేనైతే చెప్తున్నాను, ఫ్రాంక్లీ మాట్లాడుతున్నాను. నేను నేర్చుకుంటున్నప్పుడు వాటికి కూడా బోల్డ్ డబ్బులు పెడితేనే వచ్చినాయండి. అలా అని మీరు ఇప్పుడు ఆర్ట్ టీచర్కి అయితే డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నేను ఫ్రీగా నేర్పిస్తాను. నాకు వీలైతే వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నది, ఏది రాదు, చదువుకుంటాము, ఒక సర్టెన్ టైంకి మీకు బోర్ కొడుతుంది కదా లైఫ్ మీద. కానీ ఎప్పుడైతే మీరు ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టారో మీకు బోర్ అస్సలు కుట్టదు. ఎందుకంటే ఆర్ట్ మీకు తెలియని కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. నాకైతే ఇచ్చిందండి నా ఆర్ట్ వర్క్. నేను నేర్చుకుంటున్నప్పుడు నా పిల్లల కోసం నేర్చుకున్నాను, కానీ వాళ్ళు ఎంజాయ్ చేశారో లేదో తెలియదు, కానీ నేనైతే డెఫినెట్లీ నా ఆర్ట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏదైనా అవ్వచ్చు. నేను నేర్చుకున్న ఆర్ట్ని మీకు అందరికీ నేర్పిస్తున్నాను. మీరు నేర్చుకుని మీ వర్క్స్ నాతో షేర్ చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే నేను ఆర్ట్తో పాటు శారీ డ్రేపింగ్ కూడా నేర్చుకున్నాను, సింధు శారీ డ్రేపింగ్ వాళ్ళ దగ్గర. సో అవి కూడా క్లాసెస్ని కండక్ట్ చేస్తాను, ఫ్యూచర్లో వస్తాయి, వెయిట్ చేయండి అండి. నా కోసం అయితే నేను కంప్లీట్గా చెప్పేసుకున్నాను. కానీ ఇన్ని రోజులు నేను కెమెరా ముందుకు రావడానికి ఏదో అలా వచ్చి ఏదో సంథింగ్ అలా వచ్చి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈరోజు నేను మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా ఆర్ట్.
ఆ హార్ట్ని నిజంగా మీతో షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. బాయ్. ఇంతకీ నా ఛానల్ పేరు మీతో చెప్పడం మర్చిపోయాను కదా, గుర్తుకొచ్చింది. అందుకే మళ్ళీ వీడియో ఆన్ చేశాను. 64 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బై శ్యామలాదేవి క్రియేషన్స్. నా పేరైతే శ్యామల కాదండి, ఆయన వాళ్ళ నాన్నమ్మ గారి పేరు శ్యామలాదేవి. సో ఆవిడ గుర్తుగా నేను పెట్టుకున్నాను శ్యామలాదేవి క్రియేషన్స్ అని. శ్యామలాదేవి అని పేరు పెట్టుకోవడానికి కారణం అంటే, శ్యామలాదేవి తెలుసు కదండి, అందరికీ తెలుసు శ్యామలాదేవి అంటే ఎవరో. ఆవిడ లలితమ్మ వారి మంత్రిని దేవత అంటారు. అంటే లలితాంబారి నేను అనే స్మరణ నుంచి పుట్టిన దేవత, జ్ఞానానికి ప్రతీక. అలాంటి శ్యామల అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే మా ఆయన గారి నానమ్మ అంటే నాకు అమ్మమ్మ, ఆవిడ ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, నా ఎల్డర్స్ ఆశీర్వాదాలు కూడా ఉంటాయని పెట్టానండి. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ నా పేరేంటో తెలిసింది, నా ఛానల్ ఎందుకు పెట్టానో మీకు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఫస్ట్లో భయం వేసేదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా, కానీ యూట్యూబ్ చేస్తూ ఉంటే నాలోనే భయంని ఓవర్కమ్ చేశాను. ఆర్ట్ నేర్చుకుంటే నాలోన నేను కనిపించను కదా, ఆ ఫియర్ని ఓవర్కమ్ చేశాను. అలాగే ఇంకా ఇది చేస్తూ ఉంటే ఇంకెన్ని ఓవర్కమ్ చేస్తాను. ఓకే, నాకు ఇంకో క్లాస్ ఉందండి, దానికి టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.